Greetings to you all in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభవందనాలమ్మా. అందరికీ అయ్యా. This is my home, Cement Nagar. ఇది నా స్థానిక ప్రాంతము. Even though I have left this place long ago, when I came back, all my childhood memories came rushing back to me. నేను ఇక్కడికి రావడంతో నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఇక్కడికి గుర్తుకు వస్తూ ఉన్నాయి. బయట నాకు తెలుగు వస్తుందండి, తెలుగు ఏం ప్రాబ్లం లేదు, కానీ వాక్యం చెప్తే మీరు తట్టుకోలేరు, అందుకని ఇంగ్లీష్. ఓకే, సో ఎనీవే, షల్ వి టర్న్ టు ఎజీకియల్ చాప్టర్ 22. దయచేసి ఎజెకియల్ గ్రంథం 22వ అధ్యాయం దయవచ్చి తీయండి. So we'll meditate upon a few things here from this book. కొన్ని విషయాలు మనం ఈ గ్రంథంలోటి ఈ అధ్యాయంలోటి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. Ezekiel chapter 2, brother, if you can read from verse 25 all the way to verse 31. 25వ వచనం నుండి 31 వరకు దయ ఉంచి చదువుకుందామండి. 24వ వచనం. నరపుత్రుడా, యెరూషలేమునకు నీవి మాట ప్రకటింపుము. నీవు పవిత్రం కాని దేశంవై ఉన్నావు. ఉగ్రత దినమందు నీకు వర్షం రాదు, అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు. గర్జించుచుండు సింహము వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు. దానిలో చాలామందిని వారు విధవరాలుగా చేయుదురు. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు. పవిత్రమైనదేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దానిలో అధిపతులు లాభం సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుషులను నశింప చేయుటలోను వేటను చీల్చు తోడేల వలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమియు సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడని చెప్పుచు ఒట్టి సోదగాండ్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపూత పూయువారునై ఉన్నారు. మరియు సామాన్య జనులు బలాత్కారం చేయుచు దొంగిలించుదురు. వారు దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను విచారించినను ఒక్కడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. This is such a depressing topic. ఇప్పుడు చదవబడిన వాక్య భాగం చాలా విచారించదగిన వాక్య భాగంగా we see that the prophets are conspiring against their own people. ప్రవక్తలు కూడా వారి సొంత జనం పట్ల సరైన రీతిలో ప్రవర్తించడం. They have been acting like roaring lions against their prey. ఒక గర్జించు సింహం లాగా, ఒక ఎర కోసం ఎలాగైతే సింహం గర్జిస్తుందో ఆ రీతిగా ప్రజల పట్ల వారు ఉన్నారు. They were supposed to be the protector of the God's law, but they themselves have been violating God's law. దేవుని ధర్మశాస్త్రమును వారు సంరక్షించే వాళ్ళుగా కనిపిస్తున్నప్పటికీ వారు ప్రాక్టికల్గా ఆచరణ రీతిలో చేయలేకపోతున్నారు. They have been unclean, and it says they hid their eyes from my Sabbaths and I am profaned among them. వారు దేవుని ధర్మశాస్త్రమును మీరటం మాత్రమే కాకుండా దేవునికి అయిష్టంగా ఉన్నారని ఇక్కడ సెలవిస్తున్నారు. And their princes have gone out to destroy the souls, says the Lord. దేవుని వాక్యం ఇక్కడ వారి రాజులు కూడా ఆ రీతిగానే ఉన్నారని సెలవిస్తాం. And they were trying to get dishonest gain.
వారు డిజానెస్ట్ అంటే మనకు అపనమ్మకమైన లాభాన్ని సంపాదించుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. This is such a bleak and dark times in the nation Israel. ఆ ఇజ్రాయెల్ దేశంలో అది చీకటి రోజుగా మనం చూస్తున్నాం. The people that God had appointed to take care of their own flock, they have turned against their own flock. వారిని కాయుటకు దేవుడు వారిని అప్పగిస్తే వారు మందకి ఎదురు తిరిగినట్లు మనం చూస్తాం. And they have completely corrupted their own people as well. వారి ప్రజలందరినీ కూడా వారు పాడు చేసి ఉన్నారు. And they have completely the whole nation have corrupted and they have rebelled against their own God. దేవునికి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి ఉన్నారు. And God has been looking at the nation and he was furious and he wants to destroy them. దేవుడు చాలా కోపగించుకొని వారిని నాశనం చేయాలని ఆలోచిస్తాడు. And he was about to pour out his wrath upon this ungodly nation Israel. భక్తిహీనులుగా ఉన్న ప్రజలందరి మీద తన ఉగ్రతను చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. But at the same time God is saying, I am looking for a man. In verse 30, I sought for a man among them that should make up the hedge and stand in the gap before me for the land. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇంకా ఎవరైనా నా కోసం నిలబడేవారు ఉన్నారా అని చూస్తా ఉన్నారు. And he was looking for a man who can stand in the gap between God and the people whom God was going to destroy. దేవుడు ఎవరైనా ఒకరు ఆ నశింపబడుతున్న వ్యక్తులకు దేవునికి మధ్యలో ఎవరైనా నిలబడతారా అని ఆయన చూస్తా ఉన్నారు. And he is seeking, it is like a job description. God has been seeking for single man. Can anybody take the wrath that he was going to pour upon the nation and come in front and say, Lord, pour out upon me and spare the nation? ప్రజల పక్షాన ఒక వ్యక్తి వచ్చి నిలబడి ఆ ఉగ్రతంతా నేను తీసుకుంటానని ఎవరైనా ఒక్క మనిషి అయినా ముందుకు వస్తారని దేవుడు చూస్తా ఉన్నాడు. And the Lord says, I found none. నేను ఎవరిని కనుగొనలేదు అని ప్రభు సెలవిస్తాడు. What a pathetic situation this is. చాలా దుఃఖకరమైన విషయం. God and also it reveals an amazing character about God here. దేవుని యొక్క అత్యున్నతమైన లక్షణం ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. Even though God is angry, he was not pouring out his anger right away. He is looking if there is somebody who can stand up so he can show his mercy upon these people. దేవుడు చాలా ఉన్నతమైన లక్షణం కలిగి ఉన్నాడని మనం ఇక్కడ చూస్తాం. ఎవరైనా ఒక్కరైనా కనిపిస్తారా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. A lot of fathers can probably relate with me here. Sometimes we are angry at our children, but at the same time we look for one little opportunity that we may show kindness to our children. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులుగా ఉన్నారు. ఎవరైనా మన పిల్లలు మనకు వ్యతిరేకంగా చేసినప్పుడు ఒక్క అవకాశం కనీసం వారు మారుతారేమో అని మనం ఎదురు చూసినట్లు దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. So this is we have this situation where the entire people have been turned against God, and God wasn't making, even though it looks like an outrageous ask, God, this is what God expects of all his people, that they would come and stand between him and between God and his people. దేవుడు ఎవరైనా ఒక వ్యక్తి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. బద్దలైన సందుల్లో నిలుచుటకు తగిన వాడు ఎవడైనా ఉన్నాడని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. So it represented, it talks about the love of God. దేవుని ప్రేమను ఇది మనకు తెలియజేస్తూ ఉంది. It is a love that kind of seeks no self justification or self gain. దేవునికి చూడండి ఎంత ప్రేమ ఉందో మన మీద ఇక్కడ తెలుస్తా ఉంది. And this is the kind of love that is sacrificial and it looks after others and not for themselves. దేవుని యొక్క త్యాగపూరితమైన ప్రేమ ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. And this is the love that that God is gonna equip you with when you become the child of God. దేవుని యొక్క పిల్లలుగా మనం అయినప్పుడు దేవుడు మనల్ని ఎలా ట్రీట్ చేస్తాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. So remember when you came to the Lord first. మొట్టమొదటిగా మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కసారి గమనించండి. Remember when you have become the Christian first time.
మనం క్రైస్తవులుగా మొట్టమొదటిసారిగా అయినప్పుడు ఎలా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం What is it that, the difference between before you came to Christ and now, what has changed in your life? ప్రభుని నమ్మక ముందు ఎలా ఉంది మన పరిస్థితి, నమ్ముకున్న తర్వాత ఎలా ఉంది? Have you transformed yourself into that kind of character where you would, demonstrate, Christ's character? క్రీస్తును మనం ప్రతిబింబించే వారిగా ఉంటున్నామా? Are you able to demonstrate the sacrificial love in your life? దేవుడు మన మీద చూపిన ఆ ప్రేమను మనం కూడా చూపించగలుగుతున్నామా? When God looks at one single person that's gonna come and stand and take out the wrath of God upon them, are you, be counted by God? దేవుడు ఆ రీతిగా చూసినప్పుడు మనము అలాంటి త్యాగపూరితమైన ప్రేమను కలిగి ఉన్నామా లేదా? So whenever you become the child of God, there is usually we kind of pray a prayer and then we think, we have become a Christian or child of God. దేవుని పిల్లలుగా అయినప్పుడు మనం ప్రార్థించే వారిగా ఉంటున్నామని ఇక్కడ చూస్తున్నాం. When you pray a prayer like a sinner's prayer and then you say, I have prayed a prayer and now I'm a Christian. మనం ఒక పాపస్థితిలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థనలాగా మనం ప్రార్థిస్తే ఏమీ ప్రయోజనం లేదు. But there is one key ingredient in salvation that we often miss. Yes. రక్షణలో మనకు ఒక ఔన్నత్యమైన పరిస్థితి ఉంది అని ఇక్కడ మనం చూస్తున్నాం. So that what the key ingredient that we miss is repentance, that we often forget. రక్షణలో మనకు మారు మనసు అనేది చాలా చాలా ముఖ్యమైనది. So if you recall, John the Baptist came preaching the gospel. He says, repent for the kingdom of God is at hand. బాప్తిస్మం ఇచ్చి యోహాను తాను తన సేవను ఎలా ప్రారంభించాడంటే మారు మనసు పొందుడి అని ఆయన ప్రారంభించాడు. And after John the Baptist was imprisoned, the Lord Jesus takes up the same message and keeps on preaching, repent for the kingdom of God is at hand. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెరలోకి వెళ్ళిన తర్వాత ప్రభు వారు కూడా అదే బోధనే ప్రారంభించినారు, మారు మనసు పొంది నా వైపు తిరగండి. And in Acts chapter 2, on the day of Pentecost, Peter gets up and he says, you with your wicked hands have crucified the Lord of glory, but you must repent to be saved. పేతురు గారు కూడా 2వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో ఆయన కూడా ఇదే విషయమే చెప్తా ఉన్నాడు. దుష్టులైన మూర్ఖతరం వారులారా మారు మనసు పొంది ఆయన వైపు తిరగండి. And in Acts chapter 17, Paul, while talking to Athenians, he says, at the times of ignorance God winked, but now he commandeth all men everywhere to repent. 17వ అధ్యాయం అపోస్తుల కార్యంలో పౌలు గారు కూడా ఆయన చెప్తా ఉన్నాడు, దేవుడు ఆ అజ్ఞాన కాలంలో చూడనట్టుగా ఉన్నాడు, ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని నిశ్చయించున్నాడు. So when you repent, you are saying, I will not live the way that I used to. I'm going to take a U-turn and I'm going to be a completely new person for the Lord. మనం మారు మనసు పొందినామంటే కంప్లీట్గా మనం ఒక యూటర్న్ తీసుకున్నట్లు. And you come back and you say, my old self is dead and I am a new man, I am a new creature and I am a new species altogether. యేసు ప్రభువును మనం అంగీకరించినామంటే మనం ఒక క్రొత్త సృష్టి. And that means basically you will not act like you used to act before. మన పాప పురుషుడు ఎలా ఉన్నాడో అలాగా మనం ప్రవర్తించం ఇప్పుడు. And you will not walk to the places where you had walked before. మనము యేసు ప్రభువారిని అంగీకరించక ముందు వెళ్ళిన స్థలాలకు మనం వెళ్ళం. And you would not do the things that you used to do before. మనం ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించక ముందు చేసే పనులు ఉన్నాయి కదండి, అవి చేయకుండా మానేస్తాం. And if somebody says something to you in our previous life, we used to be angry and we used to go back and fight with them. మనం ఇంతకు ముందు కోపగించుకొని వారితో పోరాటం చేసేవాళ్ళం. But now when you have become a Christian, a true Christian, when somebody slaps on one cheek, you will show the other cheek like our Lord Jesus Christ. మనం నిజంగా ప్రభువుని అంగీకరించిన వారమైతే ఒకవైపు ఒక చెంప మనకు ఎవరైనా కొట్టినా మనం ఇంకొక చెంప చూపిస్తాం. So that is the kind of sacrificial love God is looking for, and he says, I am looking for a man who can stand in the gap for me. ఇలాంటి త్యాగపూరితమైన ప్రేమ మనం కలిగి ఉన్నామని ప్రభువారు ఎదురు చూస్తా ఉన్నారు. There are quite a few examples in the Bible that that have demonstrated this kind of love. ఇలాంటి ప్రేమను చూపించడానికి మనకి బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. Let's turn to Genesis.
దయచేసి ఆదికాండం తీయండి, chapter 18. 18వ అధ్యాయము, 18th చాప్టర్. If you could read, brother, verses 22 and 23. 22, 23 వచనాలు దయవుంచి చూడండి. అక్కడి నుండి తిరిగి సొదొమకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలోకి వెళ్ళను. 70 మంది నీతిమంతులుగా దానిలోని 70 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలం నాశనం చేయటం కాయువా? అంతే. Can you read verse 32 as well, brother? ఇతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉండునను. Thank you, brother. So here the setting is that God appeared to Abraham in the plains of Mamre. ఇక్కడ మనం గమనించినట్లయితే మమ్రేలో దేవుడు అబ్రహామునకు కనబడినట్లు మనం చూస్తున్నాం. And God was on his way to go to Sodom and Gomorrah and destroy the cities for their wickedness. దేవుడు సొదొమ గొమొరాలను ఆయన పాడు చేయడానికి, నాశనం చేయడానికి వెళ్తా ఉన్నాడు. And God has a very deep relationship with Abraham. అబ్రహాముతో ప్రభువారు చాలా ఔన్నత్యమైన సహవాసం కలిగి ఉన్నారు. He could have just gone and destroyed the cities without going to Abraham. సొదొమ గొమొరాలకు వెళ్ళక ముందే ఆయన అబ్రహామును కలవడానికి చాలా ఒక మంచి ఉద్దేశం ఉంది. He says, "Shall I hide from Abraham the thing which I do, for I know him," he says. ఒక స్నేహితునితో మాట్లాడినట్టు ప్రభువారు అబ్రహాముతో, నేను అనుకున్నది నీతో చెప్పకుండా ఉండునా అని అంటున్నారు. What a testimony it is. ఎలాంటి సాక్ష్యమో మనం చూస్తాం. Are we able to have that kind of close relationship with God where God would say, "I would like to tell my child what I am going to do"? ఇలాంటి సంబంధం మనకు కూడా ఉందా ప్రభుతో? So this kind of amazing testimony is built not in a day. You have to be on your knees and constantly be in touch with God, speaking to him in prayer and listening to him through his word. మనము ఇలాంటి సంబంధం కలిగి ఉండాలంటే నిత్యము మనం ప్రార్థనలో గడుపుతూ ఉండాలి, దేవుని మాటలు మనము వింటూ ఉండాలి. So Abraham's nephew Lot dwelt in Sodom. అబ్రహాము బంధువైన లోతును మనం సొదొమ గొమొరలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. So it was not a mere information God was giving to Abraham, rather God was giving Abraham an opportunity to plead for him. అబ్రహాముకు దేవుడు అక్కడ వచ్చి ఎందుకు చెప్తున్నాడంటే కనీసం లోతు కోసం ఆయన ప్రార్థిస్తాడని. So the merciful God always seeks for men who makes up the hedge and stand in the gap for them. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా తాను ఉగ్రత వెంటనే కుమ్మరించాడు. ఎవరైనా మధ్యలో నిలబడతారా వారి కోసం అని ఆయన ఆలోచిస్తాడు. And here God is going to Abraham to see Abraham can stand in the gap between God and Sodom and Lot. ఇక్కడ మనం అబ్రహాం గారు అక్కడ దేవుని యొక్క ఉగ్రతకు తర్వాత మనం చూసినట్లయితే అక్కడ మధ్యలో నిలబడినట్టు మనం చూస్తాం. And then we see an outrageous attempt by Abraham here. చూడండి అబ్రహాం ఎలాంటి చక్కటి ప్రయత్నం చేస్తున్నాడు. He haggles with God like a street vendor. Street vendor. Yeah. ఎస్, అంటే ఒక మనం ఏదైనా వస్తువులు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, అలాగా. ఓకే. Yeah. Right. So and he says, if there were 50 righteous people, Lord, will you save these cities? ఓకే, మనం ఏదైనా ఒక వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు బార్గెన్ చేస్తాం కదండి, ఇంతకి ఇస్తావా ఇంతకి అన్నట్టు ఇక్కడ అబ్రహాము చూడండి అడుగుతూ ఉన్నాడు. ఆ సొదొమ గొమొరాలో కనీసం 50 మంది ఉంటే వాళ్ళని క్షమించవా అన్నట్టు. And then he says, God says, okay, if there were 50, I will let them go. ఓకే, 50 మంది ఉన్నట్లయితే నేను క్షమిస్తాను పో అంటున్నాను. And then Abraham gets down and he says, what if there are 40? Lord, will you let them go? ఓకే, 40 ఉంటే ఒకవేళ వారిని క్షమించవా. And then he goes, what if 30? ఓకే, 30 ఉంటే. And he says, what if 20? And And what if 10? ఓకే, ఫైనల్గా 10.
And it is not an easy thing to bargain with the God of glory like you would bargain tomatoes and onions. మనం మనుషులతో ఎలాగైతే కూరగాయలు అమ్మే వాళ్ళతో ఎలా మాట్లాడతాం అట్లా ఆర్గ్యూ చేయడానికి లేదు ఇక్కడ. And Abraham realized that, and he says, "Oh, let not the Lord be angry," he says. చివరిగా అబ్రహాం అంటున్నాడు, ప్రభువా ఇదొక్క మారు నా మాట వినండి, కోపగించుకోవద్దండి అంటున్నాడు. So he knows that this is not an easy thing. God can get angry and then destroy Abraham, but Abraham came in the front and he is saying, "Lord, stop, please stop, and let Lot live." అబ్రహాం గారు మధ్యలో వచ్చి నిలబడి ఆయన అంటున్నాడు, ప్రభువా వారిని క్షమించవా అన్నట్లు అంటున్నాడు. So here we see that Abraham has stood in the gap between God and Lot and made a hedge. మొట్టమొదటి ఉదాహరణ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ అబ్రహాం గారు దేవుని యొక్క ఉగ్రతకు ఆ సదొమ గొమొర పట్టణం మధ్యలో ఆయన నిలబడినట్టు మనం So we see the result is this incredible testimony that Abraham was called the friend of God. అందుకని అబ్రహాం గారిని దేవుని స్నేహితుడు అని అన్నారు. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులు, shall we take inspiration from Abraham? ఇలాంటి జీవితం జీవించిన అబ్రహాం గారిని మనం ఆదర్శంగా తీసుకుందాం. Take a moment and think about the people in your life. ఒక్కసారి ఆయనను మనం ఎదుట పెట్టుకొని ఆలోచిద్దామా. Now think about the people in your life. మీరు ఒకసారి ఆలోచించండి. Your friends, మీ స్నేహితులను, your relatives, మీ బంధువులను, and the people that you care about. మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వారి విషయమై. And if they are going through certain dark times or some difficult times, మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఇలాంటి కష్ట సమయంలో వెళ్తా ఉన్నట్లయితే, and we pray for them, మనము సామాన్యంగా అంటే ప్రార్థిస్తాము, but go one step above that. దానికంటే ఎక్కువ మనము ప్రయత్నించాలి. And see if you can put yourself there, Lord, if they have done anything wrong and because of which if you are punishing them, Lord, can you punish me and let them go? మనము ఒకవేళ వారు ఏదైనా దేవుని ఉగ్రతకు లోనై ఉంటే మనం మధ్యలో నిలబడి ఆ ఉగ్రత నా మీద కుమ్మరించి ప్రభువా అనగలుగుతామా? Lot of times we complain about our brothers and sisters. మనం చాలాసార్లు మన తోటి సహోదరుల మీద మనము కంప్లైంట్ చేస్తూ ఉంటాం. If they, and we just talk about it and we talk to others and so on and so forth. But my challenge and question for you, dear brothers and sisters, is that have we gone to the Lord and have we sought for their forgiveness? మనం ఎక్కువ శాతం ఏం చేస్తూ ఉంటామంటే ఈ ఇక్కడి విషయాలు తీసుకొని ఇంకొకరికి అలా స్ప్రెడ్ చేస్తూ వారి సాక్ష్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంది. This is not just for the older people, actually children, you're going to school, colleges, you can do it for in your own lives. Yes. కాబట్టి మనం పెద్దవారు మాత్రమే కాదు, చిన్న పిల్లలు కూడా ఈ రీతిగా చేయవచ్చు అబ్రహాం లాగా. Let's turn to Exodus chapter 32. దయవుంచి నిర్గమకాండం తీయండి, 32వ అధ్యాయం. Verse 31 and 32. 31, 32 వచనం. మోషే యెహోవాకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతలను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా, లేనడల నీవు రాసిన నీ గ్రంథంలో నా పేరు తుడిచివేయమని ప్రతిమాలుకొనుచున్నాను అనెను. The children of Israel cried out to the God of their fathers when they were in bondage of Egypt. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ప్రభువుకు వారు మొరపెట్టినారు. It says, the scripture says, God heard their groaning and God remembered his covenant. ప్రభువు వారి యొక్క మూలుగును విని ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. And he raised up his servant Moses. తన సేవకుడైన మోషేను ఆయన వారి మధ్యలో నుండి ఎన్నుకున్నాడు. And he has led them out of the bondage of Egypt to a new land which has hope. ఆయన మోసే నాయకత్వం కింద ప్రభువు తన బలమైన హస్తం చేత వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించినాడు. During that process he brought plagues upon the land of Egypt. ఈ ప్రయాణంలో అంతకంటే ముందు మనం ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులో గొప్ప తెగుళ్ళు ఆయన పుట్టించినట్టు మనం చూస్తాం. And he divided the Red Sea. ఎర్ర సముద్రాన్ని ఆయన చీల్చివేసినాడు. And he sank the armies of Pharaoh.
ఫరో యొక్క సైన్యంను మొత్తం ఆ నీటిలో And he ముంచివేశాడు. gave a safe passage to the children of Israel through the Red Sea on a dry land. ఇజ్రాయెల్ ప్రజలకు ఆ ఎర్ర సముద్రం మధ్యలో ఈ ఆరిన నేలను అక్కడ ఆయన ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. And then they have passed the Red Sea and they have come to the foot of a mount called Mount Sinai. అలాగన ఎర్ర సముద్రం దాటించిన తర్వాత ఆయన సీనాయి కొండ దగ్గరికి ఆయన నడిపించినాడు. And the God of glory has descended upon that mountain. మహిమా స్వరూపి అయిన ప్రభువు ఆ సీనాయి పర్వతం మీదకి ఆ రోజు దిగి వచ్చినాడు. And the entire mountain has quaked. ఆ పర్వతం మొత్తం కూడా మరి భూకంపం వచ్చినట్లు బద్దలైపోయింది. And it was full of smoke. అంత పొగతో నిండుకొని And it was full of fire. అగ్నితో ఉన్నట్టుగా ఉంది. And there were, the gazillions of angelic hosts that have also come down. దేవుని యొక్క దూతలు కూడా అక్కడ ఉన్నట్టు మనం And they చూస్తున్నాం. started playing trumpets louder and louder and louder. దేవదూతలు కూడా అక్కడ బూరలు ఊదడం మనం అక్కడ వింటున్నాం. And there were thunderings and lightnings. ఉరుములు మెరుపులు కూడా అక్కడ And వచ్చినట్టు the noise of the trumpet and the shaking of the mountain, it was so dreadful sight to look at. ఇజ్రాయెల్ ప్రజలకు ఆ మొత్తం సన్నివేశం అంతా చాలా భయంకరంగా అనిపించింది. And they said to Moses, "No, Moses, let not God speak to us. You go talk to God. We will listen to you." ప్రజలు మోసేతో అన్నారు, మోసే దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాం, నువ్వు మాట్లాడు అన్నారు. And Moses, he said, "Okay, I'm going to go talk to God." And he went up to the mountain. మోసే గారు ఈ మాట పట్టుకొని ఆయన దేవుని దగ్గరికి వెళ్ళినాడు. So Moses went up to the mountain back and forth like 8 times during that time. ఆయన 8 సార్లు ఆ మౌంటైన్ వైపుకు వెళ్ళి వస్తూ ఉన్నాడు. And he tarried on the mount because God was giving him the law. దేవుడు ఆ 10 ఆజ్ఞల పలకలు అక్కడ మోసే గారికి ఇస్తూ ఉన్నాడు. కొంత ఆలస్యమైంది. And he was there for 40 days. 40 రోజులు అక్కడ పర్వతం పైన ఉన్నాడు. And the Israelites say, let's read chapter 32 verse 1 to 4, if brothers can read it. మోషే కొండ దిగకుండా కడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, "లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పి, అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగలతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేశాడు. అప్పుడు వారు, "ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే" అని. "Oh, these be thy gods, O Israel, which brought thee up out of the land of Egypt." చూసారా, వారు ఏదైతే బంగారు దూడగా చేసుకున్నారో ఇదే మిమ్మును ఐగుప్తులో నుండి విడిపించింది. It was just 40 days before God had descended upon that mountain. 40 రోజుల క్రితమే దేవుడు ఆ పర్వతం మీదకి దిగి వచ్చిన్నారు. They have seen the Red Sea being split into two, and they had actually walked on the dry land. ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆయన అద్భుతంగా వారిని నడిపించినది వారంతా చూశారు. Then not long ago they had seen all the plagues upon the land of Egypt, and God has with his mighty hand he has brought them out of the land of bondage. దేవుని బలమైన హస్తంతో ఆ తెగుళ్ళ నుండి విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించి వారిని తీసుకొని వచ్చి ఎక్కువ సమయం కూడా కాలేదు. And he has left no doubt by descending upon that mountain, and they had no excuse. They have seen God and his glory. దేవుని యొక్క మహిమను వారు స్పష్టంగా చూశారు. And then within 40 days they say, "Oh, we have made a calf, and Lord, this is the God that has brought us out of Egypt." వారు ఆ బంగారు దూడను చూసి ఇదే మమ్మను విడిపించిన దేవుడు అని వారు అంటున్నారు. What a tragedy. ఇలాంటి సంఘటన చూడండి, ఎలాంటి విపత్కరమైన పరిస్థితి. Do you ever attribute your success to someone else? మన విజయం ఎవరికైనా వేరే వాళ్ళకి మనం ఆపాదిస్తామా? Here the Israelites are saying, "Oh, we have come out of Egypt successfully," and they're attributing their success to a calf which they have just made.
దేవుడు అద్భుతంగా వారిని విడిపించిన ఆ విజయాన్ని వారు ఒక దూడకు, ఒక బంగారు ప్రతిమకు వారు ఆపాదిస్తున్నారు. Lot of times you pray for certain things, let's say, a success in the exam. మనము కొన్నిసార్లు మన జీవితంలో విజయం కోసం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. And then we pray for a gospel meeting, and we pray for the souls. మనం ఆత్మల రక్షణ కొరకు కొన్నిసార్లు ప్రార్థిస్తూ ఉంటాం. And or we pray for certain brother or sister for the for their sickness. మరి ఎవరినైనా ఒక సహోదరుని కానీ సహోదరుని కానీ ప్రభు దగ్గరికి నడిపించడానికి మనం ప్రార్థిస్తూ ఉంటాం. And when they come to the Lord, or when their sickness is healed or something like that, we often try to take the credit upon ourselves. వారు ఒకవేళ అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు మనం ప్రార్థించగా మరి స్వస్థపడిన తర్వాత మనం దాన్ని ఎవరికి ఇస్తాము? దేవునికి ఇస్తాము, మనకి ఇస్తాము. And sometimes we say, oh, that brother has prayed for me, and therefore I have been healed, or I've gotten a good grade in the exams. మనము కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే అది నిజానికి దేవుడు చేసింటాడు ఆ స్వస్థతను, కానీ మనుషులకు ఆపాదిస్తూ ఉంటాం. And we give glory to someone else and rob the glory that belongs to God and God alone. దేవునికి చెందవలసిన మహిమను మనం వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాం. And God was furious at this rebellion of the children of Israel. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రజల మీద దేవుడు చాలా ప్రచండమైన కోపంతో ఉన్నాడు. See what God says. Let's read verse 7. దయవుంచి చూడండి. యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి 8 also. నేను వారిని నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పూత పుష్టు దూడను చేసుకుని దానికి సాగిలపడి పర్యటించి ఓ ఇశ్రాయేలు, ఈ ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్తున్నాను. Can you read verse 10 also, brother? కావున నీవు ఊరకుండుము, నా కోసం వారి మీద ఉండుము, నా కోపము వారి మీద ఉండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, God was saying, I will consume them. నేను వారిని మొత్తంగా నాశనం చేస్తానని ప్రభు సెలవు. God is furious at this nation because they have given glory to someone else. దేవుడు వారిపైన ప్రచండమైన ఉగ్రతను కుమ్మరించాలని ఆలోచిస్తున్నాడు. And that's because they have taken the glory that belongs to him and have given to someone else. దేవుని మహిమను వేరొక దానికి ఆపాదిస్తున్నందుకు దేవుడు కోపగించుకున్నాడు. And he says to Moses, I'm going to consume them, and I will make a great nation from you, of thee a great nation. వీరినందరినీ నేను నిర్మూలన చేసేస్తాను, నిన్ను బ్రతికిస్తాను అని మోషే గారితో దేవుడు చెప్తాడు. Many would have readily grabbed that opportunity. ఇలాంటి అవకాశం ఎవరికైనా వచ్చినట్లయితే ఈజీగా దాన్ని తీసుకుంటాం. I would love to have a name for myself. మనకై మనం చాలా సార్లు ఏం ఆలోచిస్తుంటే మనకు ఒక పేరు కావాలని ఆలోచిస్తాం. And we would love the legacy. This brother and that brother has started this, and he has done a great work, and we want that name. అలాంటి గొప్ప పేరును మనం కూడా కలిగి ఉండాలని ఎప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం. But see what Moses says. కానీ మోషే గారు ఏం చెప్తున్నారు ఒకసారి. In verse 12 he says, wherefore should the Egyptians speak and say, for mischief did he bring them out to slay them in the mountains? మోషే గారు ప్రభుతో అంటా ఉన్నాడు, వద్దు ప్రభువా, వారు ఈ ఐగుప్తులో ఉన్న ప్రజలు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటారని అంటారు. And verse 13 he says, remember Abraham, Isaac and Israel thy servants. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయెల్ను జ్ఞాపకం చేసుకున్నామంటున్నాను. And he says, you told them that I will multiply your seeds as the stars of heaven. మీరు సెలవిచ్చినారు, ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం చేస్తాను. And you said, I will give this land unto you. You have promised to Abraham. What happened to that promise? అలాంటి వాగ్దానం ఏమైపోయాను అని చాలా మంది అనుకుంటారు కనుక మీరు అలా చేయొద్దని అని మోసే గారు అంటున్నారు. And then he says, verse 32. 32వ వచనంలో అంటున్నాడు, వారి పాపం ఒకవేళ పరిహరించితివా, లేడగా నీవు రాసిన నీ గ్రంథముల నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నానని. Whoa! Look at this. గమనించండి ప్రియులారా. He is saying, blot out my name of your book. చూడండి,
వారికి బదులుగా నీ గ్రంథంలో నుండి నా పేరును తుడిచివేయమని ఆయన బతిమాలుకుంటున్నాడు. You know what it means? దీని అర్థం మీకు తెలుసునా? He is telling God that, the book that God had written for all those who have been saved, he's saying, you can take that name off of your book. జీవ గ్రంథంలో నుండి నా పేరు తీసివేయమని ఆయన అంటూ ఉన్నాడు. That means it is eternal separation from God. దేవుని నుండి శాశ్వతంగా దూరమైన అయితే గాని వారి మీదకి కోపం రప్పించొద్దు దేవా. He is standing, between God and the people, and he's saying, Lord, pour out your wrath upon me, even to the extent that I am okay to be separated from you forever. దేవా, ఇదిగో వారిని మాత్రం నాశనం చేయదు, వారికి బదులుగా నేనుంటాను. This is the love of Christ. ఇదే క్రీస్తు యొక్క ప్రేమ. It is not impossible to have such love, dear brothers and sisters. దయవుంచి గమనించండి, ఇలాంటి ప్రేమనే మనం కూడా కనబరచాలి. And it is not impossible, and we always think, only Moses can do, we cannot do. మనం అనుకునొచ్చు ఎవరో మోసే గారు అబ్రహాం గారు చేసినారని, అది మనకు కూడా సాధ్యమే. But because the Spirit of God is within you, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి ఇది సాధ్యమే. we often rather underestimate the Spirit of God and His work. దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనము తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మనము ఇది గ్రహించలేకపోతున్నాం. So you see that Moses has has shown the attributes of the love of God. దేవుని యొక్క లక్షణాలను ఆయన కలిగి ఉన్నాడన్న దానికి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. Let's turn to Luke. లూకా సువార్త దయవుంచి తీయండి. లూకా సువార్త chapter 23, 23వ అధ్యాయము verse 34. 34వ వచనం దయవుంచి చూడండి. యేసు తండ్రి వీరేం చెడు వీరెగలరు కనుక వీరికి క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకుంటే చీట్లు వేసి. The Lord said, Father, forgive them, for they know not what they do. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని ఆయన చెప్పారు. The Holy Scriptures start with this phrase, in the beginning God. దేవుని యొక్క వాక్యము మొట్టమొదటి గ్రంథమైన ఆదికాండంలో దేవుడు అనే పదంతో ప్రారంభమవుతుంది. It gives no apology for mentioning God, and it doesn't give any explanation of as to where God came from. దేవుడు బైబిల్లో మొట్టమొదటి పదాన్నే దేవుడు అని పరిచయం చేస్తున్నాడు. ఆయన గురించిన పూర్వపరాలు ఏమి కూడా మనకు తెలియజేయడం లేదు. Bible assumes that God exists, and we must come to God in faith that He is. దేవుడు ఉన్నాడని మనం విశ్వసించి ఆయన దగ్గరికి రావాలి అంతే. And you cannot just go beyond and say, where God came from and all of that, and it is beyond human perception. మానవ జ్ఞానానికి ఇదంతా అందనిది. దేవుడు ఉన్నాడా, దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఇవన్నీ మనం ఆలోచించకూడదు. Everything that existed is created by Him. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ సృష్టి మొత్తం ఆయన నుండి కలిగినదే. There is nothing that has been created that's not created by Him. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగి ఉండలేదు. And He, as we have seen, we see plenty of verses that He has created everything. దేవుడు సమస్తాన్ని కలుగజేసి ఉన్నాడని మనం లేఖనాల్లో చాలా చోట్ల చూస్తాం. And in Revelation we see that 24 elders falling down before the throne, and He says, we have been created for Thy pleasure, we have been created, they say. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 24 మంది పెద్దలు సాగిలపడి, ప్రభువా మేము నీ కోసం సృష్టింపబడిన వారము అని. That is this creation, you and I and the entire universe, the trees and the plants and the mountains, all of them were supposed to do the pleasure of God. సృష్టిలో ఉన్న ప్రతిది కూడా ఆయన చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడానికి ఉన్నాయి. The birds do the will of God. పక్షులు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి. The animals do the will of God. జంతువులు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి. You remember the donkey that spoke to Balaam? మనము బిలాము విషయంలో చూసినప్పుడు గాడిద మాట్లాడినట్టు మనం చూస్తాం. You remember that tree when the Lord spoke to it, it immediately dried down? ప్రభువారు ఆ చెట్టును శపించినప్పుడు అది ఎండిపోయినట్లు మనం చూస్తున్నాం. Do you remember the wind that was blowing in the middle of the sea, and the Lord gets up and he waves his hand, and the entire the wind is stopped? దేవుడు
సముద్రం మధ్యలో గాలి రేపబడినప్పుడు సముద్రంలో ఉన్న అలలను గాలిని ఆయన ఒక్క మాటతో అణిచివేసిన. The entire universe responds to his command. సృష్టిలో ఉన్న ప్రతిది కూడా ఆయన ఆజ్ఞకు లోబడుతుంది. But the mankind could only manage to grieve his heart. మనిషి మాత్రమే దేవుని యొక్క హృదయాన్ని బాధపరిచేవారు. God has looked down from heaven to see if there is anyone that does good, and he says there is none, there is no, not one. ప్రభు వారు పైనుండి ఆయన చూస్తా ఉన్నారు, మేలు చేయవారు ఎవరైనా ఉన్నారా అని. It says they all have become filthy. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని మనం చూస్తున్నాం. So right from the beginning, since Adam, this rebellion has been continuing against his creator. ఇలాంటి తిరుగుబాటు స్వభావము మొట్టమొదటి మనిషి అయిన ఆదాము నుండి మనందరికీ సంక్రమించింది. Right after Adam, we see that the son of Adam, Cain, slew his brother Abel. మొట్టమొదటి మనిషి అయిన ఆదాము నుండి వచ్చిన కయీను తన సొంత తమ్ముణ్ణి చంపినట్లు మనం చూస్తాం. John, while writing his epistle, he says, his works were evil about Cain. కయీను గురించి ఆయన చెప్తూ కయీను యొక్క పనులు దుష్టత్వంతో కూడినవి అని చెప్తున్నారు. And the blood of Abel cried from the ground. ఏబేలు యొక్క రక్తము భూమిలో నుండి ప్రభువారికి మొరబెడుతున్నది. So the evil works of men only increased with the passing of time. మనం ఇలాంటి దుష్టత్వం అనేది పెరుగుతా వస్తుందని. And in Genesis chapter 6 we see that the intentions of the man and their wickedness has been continuing, and God was furious at the mankind. ఆదికాండం 6వ అధ్యాయంకి వచ్చేసరికి మనిషి యొక్క దుష్టత్వం చాలా ఎక్కువగా పెరిగిపోయినట్టు మనం చూస్తాం. And it went so far that God had repented that he has made man. దేవుడు ఆ సమయంలో పశ్చాత్తాపపడ్డాడని మనం చూస్తాం. What a sad story. చాలా విషాదకరమైన. It vexed God so much that he repented that he made man on earth. ప్రభువారు నేను మనిషిని ఎందుకు చేసినానని ఆయన తన మనసులో బాధపడ్డాడు. He said he's going to wipe out the entire earth. నేను మొత్తం భూమిని అంతటిని నాశనం చేస్తాను. But then there was one man who found grace in the sight of God. ఆ సమయంలో ఒక్క మనిషి ఆయన దృష్టికి నీతిమంతుడుగా కనిపించాడు. And that is Noah, as we all know. నోవాహు. And from Noah he has started another generation. నోవాహు నుండి ఇంకొక కొత్త తరాన్ని ఆయన సిద్ధం చేశాడు. But sin did not stop there. పాపం అంతటితో ఆగలేదు. The people continued to sin. ప్రజలు పాపం చేస్తూనే And people have been continued to vex God and continue to rebel against God. దేవునితో మనం ఎప్పుడు తిరుగుబాటు చేసేవారుగానే ఉన్నాం. Paul says all have sinned and come short of the glory of God. పౌలు గారు అంటున్నారు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. So the people of God who truly understood the magnitude of the chasm between God and God's goodness and man's impotence to live to his lofty standards. దేవుని యొక్క ఔన్నత్యము తర్వాత మనుషుల యొక్క పాపము గురించి మనం ఆలోచించినట్లయితే ఒక వ్యక్తి ఉండాలి మధ్యలో అన్నట్లు మనకు తెలుస్తాం. Let's turn to Job chapter 9. యోబు గ్రంథం దయచేసి తీయండి. Verse 29. నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చాను కదా, కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాసమేలా. యోబు గ్రంథం 9వ అధ్యాయం 20 అంతే కరెక్టే. Yeah. Can you also read verse 32 to that? ఆయన నావలే నరుడు కాడు, మేము ఆయనతో వ్యాజ్యమాడగలము, మేము కలిసి న్యాయ విమర్శ కూర్చుకోలేము. 33 also. మా ఇద్దరు మన మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. So let's break it down. మనము ఈ వాక్య భాగాన్ని ఆలోచించినట్లయితే So Job, man, very righteous man. యోబు గారు మనం చూసినట్లయితే నీతిమంతుడిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. So there was a setting in heaven where God was seated on the throne and all the darbar was there in front of him. దేవుడు ఒకసారి మనం మొదటి అధ్యాయంలో చూసినట్లు దేవదూతలు అందరూ చేరి వచ్చినట్లు మనం చూస్తున్నాం. And Satan also come along with them. సాతానుడు కూడా అక్కడికి రావడం మనం చూస్తున్నాం. And God testifies about Job saying, have you looked at my servant Job? He is an upright man and he eschews evil.
దేవుడు యోబు గురించి చాలా చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడు. భూమి మీద యోబు వంటి నీతిమంతుడు ఎవరు కూడా లేరు. And Job, he has been righteous. నిజంగా అంటే యోబు గారు కూడా నీతిమంతుడే. And he has sacrificed, for the sins of his sons. తన కుమారుల యొక్క పాపముల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తం చేస్తూనే వస్తున్నాడు. And there is nothing wrong that Job did. ఆయన ఎలాంటి తప్పు కూడా ఆయన చేయలేదు. But then Job got into this mess where he lost his wealth and his children and his health and everything, and he is sitting there in dust and ashes. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు వచ్చిన కష్టం మనం అంతా చూస్తా ఉన్నాం. And he was sitting there and he was making an argument as to why God has put me in this situation. ఆయన ఆరోగ్యము ఆస్తి మొత్తం కోల్పోయిన తర్వాత ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ మాటలు చెప్తా ఉన్నారు. And his friends were saying, maybe you have done something wrong and maybe you have sinned and therefore God has put you in this situation. తన స్నేహితులు తనను ఓదార్చడానికి బదులు తన మీద నేరారోపణ చేస్తా ఉన్నారు. And then Job says, well, I wish, I don't know what the standards of God is. I have been living a righteous life as far as I know. నాకు తెలిసినంత వరకు నేను బాగానే ఉన్నాను అని యోబు గారు అంటూ ఉన్నారు. And then he says, what does God want? I don't know what he wants. దేవునికి ఏం కావాలో నాకు అర్థమైతలేదు, నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని. And he says, he is not a man and I am not God, and we don't understand each other. నేను కేవలం మనిషిని, కానీ ఆయన దేవుడు, నాకు అర్థం కాలేదు. And he is asking if there is one mediator who can put one hand on God and one hand on man and make peace between them. యోబు గారు అంటున్నారు, మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు ఉంటే ఎంత బాగుంటుంది. Oh, this has been the seeking of the entire humanity right from the beginning, that man may understand God and God may understand man. ఇదే మనం మొదటి నుండి మనం చూస్తూ వస్తున్నాం, ఆది కాండం నుండి. The whole humanity was in utter despair and there was no hope whatsoever for the mankind. మనిషి మొత్తం కూడా ఇలాంటి నిరాశ నిస్పృహలోనే ఉన్నాడు. 2000 years ago a day star has arrived. 2000 సంవత్సరాల క్రితం సుమారుగా ఒక రోజు రావచ్చింది. Matthew says, people which sat in darkness saw great light. మత్తయి సువార్తలో మనం చూస్తాము, గొప్ప వెలుగును చీకట్లో ఉన్న ప్రజలు చూసి ఉన్నారని చెప్తారు. There was a man named Jesus of Nazareth. ఆయననే ప్రభు అయిన యేసుక్రీస్తు. It was him who could lay his hand on Job or mankind and God. ఆ యేసుక్రీస్తు ప్రభువారే మనకు సరిపోయిన మధ్యవర్తి. Because he was a man, fully man, and he can understand man. ఆయన 100% మనిషి. But he is not only man, he is God himself came in the form of in flesh. ఆయన సంపూర్ణంగా దేవుడు కూడా. And he has come down into this world 2000 years ago. ఆయన మన మధ్యకు శరీరధారి అయి భూమి మీదకి ఆయన దిగి వచ్చారు. And we often think, okay, the Lord Jesus has come down and so that he can give heaven, and we all have been believed hoping that we will get to heaven and fly like angels. మనము ఆయన భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు శరీరధారిగా. మనం ఏమనుకునొచ్చు, మనం కూడా ఈ లోకం విడిచిపెట్టి ఏంజల్స్ లాగా, దేవదూతల్లాగా ఎగిరిపోవచ్చు అని అనుకో. You know what Gabriel says to Mary? గబ్రియల్ దూత మరియమ్మకు ఏం చెప్పాడు ఒకసారి? He says he shall save his people from sin. ఆయన ప్రజలను తానే వారి పాపముల నుండి ఆయన విడిపించును అని. Let me repeat this, he shall save his people from sin. ఆయన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును. Why do I care about my sin? నా పాపం గురించి నేను ఎందుకు బాధపడాలి? If I don't care about my sin, then I don't need a savior. I don't need anyone to save from my sin because I'm happy in my sin. నాకు పాపం అనేది నన్ను బాధ పెట్టకపోయినట్లయితే నాకు ఒక రక్షకుడు అవసరం లేదు. So what the true gospel is that you understand that you're sinful from birth and you do all that you do is sin in this life. రక్షణలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మనము పాప స్థితిలో ఉన్నామని గ్రహించాలి. And that sin has to bother you. ఆ పాపము మనల్ని బాధించాలి. And you have to weep for your sin. ఆ పాపం విషయం మనం ఏడ్చాలి. And you have to you should kind of get into a situation, oh I am a wretched sinner and I don't know how to get out of this sin, and you need to show the desire that you want to get out of the sin.
అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇలాంటి పరిస్థితి నుండి నన్ను ఎవరు విడిపించును అని మనం అంగలార్చాలి. So a lot of times when we pray a prayer and saying, okay, we accept the Lord, we just, make a prayer like a flu shot. మనము చాలాసార్లు ప్రార్థిస్తూ ఉంటాము. And we just pray and then we think it is like a flu shot and we get to heaven. మనం ప్రార్థించి ఇంకా అయిపోయింది, నేను పరలోకం పోవచ్చు అని So అనుకుంటున్నాను. what God demands is that you repent from your sin and you have sadness and you have, absolute, disgust and abhorring of your sin, and you turn back and you want God to save you from sin. దైవతి చిత్తానుసారమైన దుఃఖం పాపం విషయంలో మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. And this is something that even, if the princes of the world knew that Christ is going to save from sin, they would not have crucified him. ఈ లోక అధికారులు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగి ఉన్నట్లయితే వారు ఆయనను సిలువ వేయక ఉందురు. And this man Jesus, when the time came, he goes to Garden of Eden. The man Jesus, he goes to Garden of Eden. గార్డెన్ ఆఫ్ ఈడెన్, Sorry, Garden of Gethsemane. గెత్సెమనే తోటకు ఆయన ప్రభువారు వెళ్ళినప్పుడు And there he bows down and he prays to the Father. ప్రభువారు గెత్సెమనే తోటలో మోకరించి ఆయన ప్రార్థిస్తున్నప్పుడు, And while he was praying and while he was talking, he was betrayed by his own disciple. ఆయన ప్రార్థించే సమయంలో తన సొంత శిష్యుడైన యూదా ఇస్కరియోతు చేత అప్పగింపబడ్డాడు. And his own dearest disciple Peter, he denies him thrice. ఆయనకు సమీపంగా ఉన్న పేతురు 3 సార్లు ఆయనను ఎరుగను అన్నాడు. The God of glory who came into this world in the form of man, మహిమా స్వరూపైన దేవుడు మనిషిగా మన మధ్యకు వచ్చాడు. he was dragged in the streets of Jerusalem. ఆ యెరూషలేం వీధుల్లో లాగబడినాడు, ఈడ్చబడినాడు. A servant of a high priest spits on his face. ఒక యాజకుని సర్వెంట్ పనివాడు ఆయన మీద ఉమ్మి వేసినాడు. And somebody slaps on his face. ఆయన ముఖంపై కొట్టారు. And somebody plucks his facial hair. ఆయన గడ్డం పెరిగి వేశారు. And somebody slaps him on the back. వెనక వైపు నుండి ఆయనను కొట్టారు. He was chastised. ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. And he was humiliated. ఆయనను అవమానంగా ఆయనను తగ్గించినట్లు And they have put a crown of thorns on his head and they mocked and they say, "Hail Jesus." ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టి క్రీస్తు ప్రభువా అని ఆయనను ఎగతాళి చేసినారు. He has not opened his mouth. ఆయన ఒక్క మాట కూడా నోరు తెరచలేదు. If he had opened, even if he had prayed to the Father that gazillions of angels could come and save him. ఆయన ఒక్క మాట దేవునికి ప్రార్థించినట్లయితే 12 వ్యూహాల సైన్యం దిగి వచ్చేది. Dear brothers and sisters, your Savior was silently suffering that insult and pain. మన రక్షకుడు మన కోసం ఆ బాధను నిందను అనుభవిస్తున్నాడు. He came at the time when the capital punishment, or rather execution, was the most in its most cruel form. అలాంటి సిలువ మరణం అనేది చాలా కఠినమైందని మనం ఒకసారి గమనించాలి. So in the entire history of mankind, Roman execution was the most cruel form. ఆ సిలువ మరణం అనేది ఆ రోమా ప్రభుత్వం మొత్తంలోనే అది చాలా కఠినమైనది. So when they chastise him, there are there are balls and then there are hooks to that, attached to those balls. ఆ కొరడాలతో కొట్టబడినప్పుడు ఆ కొరడాలకు కొన్ని బాల్స్ బంతి వంటివి తర్వాత ఎముక వంటివి ఉన్నాయని మనం చూస్తాం. And then when they flog him, it plucks the flesh and then the flesh comes out. ఆయనను వీపై కొరడాలతో కొట్టినప్పుడు నాగటి చాలా వల్లే చీల్చబడిందని మనం చూస్తాం. And when he was crucified, they stretch and they pull the hands so tight, and then they put the nails on his hands. ఆయనను సిలువకి వేసినప్పుడు 2 చేతులు ఇలా గట్టిగా లాగి సాగదీసి మేకులు దిగొట్టారు. And then when he was lifted up, he couldn't take a breath. Every time he has to take a breath, he has to kick his feet up, go up, take a breath, go down. సిలువ మరణం
పొందేటప్పుడు ఒక్కసారి శ్వాస తీసుకొని వదలాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. Every breath was torturous for him. ఒక్కసారి మనము శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. And that is why, he has to kick his feet up. That's why they cut their legs off and, to get the death quickly, the Romans. మనం గమనించినట్లయితే ఒక్కసారి శ్వాస తీసుకోవాలంటే కాళ్ళపైన మొత్తం బరువు వేసి అలా పైకి లేవాలి. అందుకనే ఆయనను కాళ్ళ వరకు నరికివేయాలని దగ్గరకు వచ్చినారు. And that was the kind of torture that your Savior had to go through on that cross. ఇలాంటి బాధకరమైన వేదనకరమైన హింసను ఆయన మన కోసం అనుభవించినాడు. And on the cross he looks at the people who were mocking at him and he prays to the Father, "Father, forgive them, for they know not what they do." ఇంత చిత్రహింసలు ఆయన పక్షాన జరుగుతున్నప్పటికీ ఆయన అంటున్నాడు, ప్రభువా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమంటున్నారు. This is the man who stood in the gap between you and God. ఈయననే మనకు మధ్యవర్తిగా నిలబడి, And the fierce force of wrath that should have fallen upon you has fell upon him. దేవుని యొక్క ప్రచండమైన కోపం ఉగ్రత మన మీదికి రావాల్సింది కానీ ఆయన మీదకి వచ్చింది. But on the third day he rose up after he died. ఆయన మూడవ రోజున సమాధిని గెలిచి, He could not be holden of death. మరణము ఆయనను బంధించి ఉంచలేదు. Because he was not only man, he is God manifest in flesh and he is a God of death. ఆయన కేవలం మనిషి మాత్రమే కాదు, సంపూర్ణంగా దేవుడు గనక మరణం ఆయనను బంధించి ఉంచలేకపోయింది. And the gospel and the good news is that what Bible teaches is whosoever believeth in him shall not perish but have everlasting life. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి నిత్య జీవం ఉంది అని బైబిల్ సెలవిస్తుంది. Because he lives, you also live. ఆయన జీవించున్నాడు కాబట్టి మనం కూడా జీవిస్తాం. The abundant life with which you live, the love of God that has been poured out on cross, you would also be able to demonstrate that kind of love in your life. సమృద్ధి జీవం కలిగిన మనం కూడా అలాంటి ప్రేమనే కనబర్చాలని దేవుని వాక్యం. Dear brothers and sisters, if you have been a believer, మనము విశ్వాసులమైతే when there are any conflicts with your brothers and sisters, మన తోటి సహోదరుల మధ్యలో ఏదైనా వివాదం వస్తే, remember your Lord who had taken all the beatings from pagan people. మనం ఒకసారి ప్రభు ఎలా మధ్యవర్తిగా ఉండి సహించినాడో జ్ఞాపకం చేసుకోండి. Are we bigger than our Lord? మన ప్రభు కంటే మనం గొప్పవారం ఏం కాదు. And when they slapped on him, he showed the other cheek. ఆయన చెంపపై కొట్టినప్పుడు ఇంకో చెంప చూపించినాడు కదా. If a brother or sister says something unjustly to us, can we not tolerate that and can we not forgive them? మనం కూడా మన సహోదరులు మన పట్ల ఏదైనా ప్రవర్తించినట్లయితే క్షమించలేమా? What kind of Christianity are we living if we cannot live like a children of God, where and exhibit the character of Christ? క్రీస్తు వలె మనం జీవించకపోయినట్లయితే మనం ఎలాంటి విశ్వాసులం? Dear brothers and sisters, we have many more examples, but we do not have time. ఇంకా చాలా సంగతులు మనకు ఉన్నాయి కానీ సమయాన్ని బట్టి ఇక్కడితో ముగిస్తున్నాం. We have examples like Esther and Mordecai. ఎస్తేరు మొర్దెకైని కూడా And we have examples like దానియేలుని కూడా చూస్తున్నాం. We have examples like Paul, గారు, స్టీఫెన్. There are many examples. You could read your own Bible. There are people who stood in the gap between God and his people and they were able to exhibit the love of Christ. దేవుని యొక్క ప్రేమను వాళ్ళు కనబరచడం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటివి మనమే చదువుకున్నాం బైబిల్లో నుండి. May the Lord bless these thoughts for us. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించును గాక.